న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారం రోజుల ముందు నుంచే నగరంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. సిటీలో మొత్తం 7 ప్లాటూన్ల బలగాలతో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక మద్యం తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలు గుర్తించేందుకు రహదారులపై ప్రత్యేకంగా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికులు యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకునేప్పుడు డ్రైవర్లు వాటిని నిరాకరించకూడదు. అలా చేస్తే ఈ చలాన్ల రూపంలో భారీ జరిమానా విధిస్తారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా కఠిన చర్యలుంటాయని చెబుతున్నారు. భాగ్యనగరంలో కొత్త సంవత్సరం సంబరాల్లో డ్రగ్స్ వాడకాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వేడుకల్లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తు వ్యూహాలను రెడీ చేశారు. పబ్లు, క్లబ్లు, భారీ ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్, నార్కోటిక్ విభాగం నిఘా ఉంచనుంది. ఇక కేవలం పబ్లే కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, హాస్టల్స్ లో జరిగే ప్రైవేటు పార్టీలపై నిఘా పెట్టారు. బార్, పబ్, క్లబ్లకు వచ్చే కస్టమర్లు మద్యం మత్తులో వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసులు సూచించారు. లేదంటే వారిపై చర్యలు తప్పవని, పార్టీ ముగిశాక ఎవరైనా మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారని తెలిస్తే అడ్డుకోవాలన్నారు. ఇక కొత్త ఏడాది వేడుకల సందడిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సమయ నిబంధనలు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈవెంట్ నిర్వహించే వాళ్లు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని సూచిస్తున్నారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు ఖచ్చితంగా రాత్రి 1 గంట వరకే తమ కార్యకలాపాలు ముగించాలని ఆదేశిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. అవసరమైతే వారి వ్యాపార లైసెన్సులు రద్దు చేస్తామంటున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. వేడుకల పేరుతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని కోరుతున్నారు. ఇతర విభాగాల నుంచి కూడా పోలీసులను రప్పించి రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. నగరం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ఇక ఎవరైనా అవాంఛనీయ ఘటనలు పాల్పడితే స్పందించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు.